తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల పాలనను పురస్కరించుకొని సిరికొండ మండలం పొత్నూరు గ్రామంలో ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. ఈ వేడుకలో సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు కార్యదర్శి పాల్గొని ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని ఈ సందర్భంగా వారు ఉద్ఘాటించారు. ఏదైనా బీపీలో లేకపోతే నేను కూడా ధైర్యంగా నేను కూడా నా విలేజ్లో చేపిస్తున్నాను కదా అన్న సంతోషం నాకు ఇస్తే బాగుంటుంది. ఎవరికైనా మీకు వ్యాక్సిన్ ఇవ్వలేదని మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టుకుంటే చెప్పండి, నేను బెదిరించిన లేదా రాపించుకున్నాను. ఒకసారి మందులు లేదో చెప్పిన వాళ్ళ నెక్స్ట్ పిలిపించుకొని ఇచ్చిన. కానీ చిన్నపిల్లలు ప్రాబ్లం చేయండి, లేదంటే పెద్దవాళ్ళని అమ్మలేదని చెప్పేసి నేను అది సేఫ్ చేసుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఎక్కడికైనా బాగా పెట్టండి. అక్కడ సరి అయిన వసతులు లేక ప్రైవేట్ వెళ్తున్నారు. మనకు సరైన వసతులు కల్పిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ వెళ్ళగలుగుతారు. ఎందుకు వెళ్ళగలరు? ఇప్పుడు ప్రైవేట్కి పోతే ఒక 40-50 వేల ఖర్చు పెట్టుకునే బదులు అక్కడ ఫ్రీగా అవుతుంది కదా. సరైన వసతులు లేకనే ఎవరు కూడా అందరూ భయపడుతారు. పోతే కరెక్ట్ ఇప్పుడు మీరు వాళ్ళకు అవగాహన ఖచ్చితంగా వాళ్ళకు మీరు కరెక్ట్ అవగాహన చేస్తే ఖచ్చితంగా వస్తారు మేడం. ఎందుకు రాను? అయితే మీ గవర్నమెంట్కి వెళ్తే మాకు కాలేజ్ ఉన్నాయి కావచ్చు అని అంతే. కానీ కొందరు వింటున్నారు, మీరు రాను అని అంటున్నారు కదా. తను నేను వచ్చేసిన అందరు మలకరించుకుంటే ఆడపిల్లల ఫస్ట్ ఇదే ప్రాబ్లం ఎక్కువైపోతుంది. అది ఆడపిల్లలు ఇప్పటి నుంచి మనం మోటివేట్ చేస్తూ ఉంటే అది ఎక్కడి నుంచి మన పిల్లల నుంచి అలవాటు కావాలి. రాగి జావ అనేది మీ అందరూ కూడా ఆడవాళ్ళే ఉన్నారు. ఫస్ట్ అందరింట్లో నేను సలహా ఇచ్చేది ఏంటంటే మునగాకు ఎక్కువగా వాడండి, అలాగే రాగి జావని వాడండి. ఇది మీ అందరికీ ఉపయోగపడేది. ఇది ఫస్ట్ చెప్తుంది అందరికీ. రక్తహీనత అనేది ప్రాబ్లం నుంచి మన ఫస్ట్ ఇదే ప్రాబ్లం అవుతుంది.